హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనందరికీ తెలుసు జాను లేరి అనే ఒక అమ్మాయి. తను మంచిగా ఫోక్ సాంగ్స్ అవి చేస్తూ చాలా 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 పేరు కాంచింది. అదేవిధంగా చాలా వెల్ సెటిల్డ్ అమ్మాయి. తనకి ఒక బాబు అనుకుంటా. తన లైఫ్ గురించి ప్రతి ఒక్కడికి ఈ మధ్య చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయిందంట. రీజన్ ఏంటనేది ఎవడికి తెలియదు. ఉంది. కానీ అది నేనే చెప్పేస్తే ఏం బాగుంటది. ప్రతి ఒక్కడు ఒక అమ్మాయి జీవితం అనగానే పడిపోయి చుట్టుపక్కల కథలల్లేసి ఏదేదో చేస్తుంటారు. ఎవడి లైఫ్ వాడిదిరా, ఎవడి లైఫ్ వాడిది. అమ్మాయి లైఫ్ అమ్మాయిది. అమ్మాయి ఇష్టం వచ్చినట్టు అమ్మాయి బ్రతుకుతుంది. అమ్మాయి పర్సనల్ లైఫ్లోకి నీకేం పని రా, నీకేం పని? సిగ్గు లేదు. ఉండని తనకి ఎలా అయినా బ్రతుకుతారు వాళ్ళు. ఏ ఫ్రీడమ్ లేదా? వాళ్ళకంటూ ఆలోచనలు ఉండవా? వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉండదా? అటువంటి లైఫ్ స్టైల్ ఎవరిది వాడదన్నప్పుడు ప్రతి ఒక్కడు పక్కనో అమ్మాయి దాంట్లో వేలు పెట్టి ఎందుకురా చండాలం చేస్తున్నారు. ఇప్పుడు అమ్మాయి వీడియో చేసింది. మొన్న కరెక్ట్‌గా ఒక 20 డేస్ నుంచి వింటూ ఉన్నా. రాంగ్ ప్రోపగండాలే లేదు. ఒకసారో, 2 సార్లు ఒక సాంగ్ కోసం మాట్లాడాము. అమ్మాయి అటువంటిది కాదు ఏంటో రాంగ్ ప్రోపగండా అనుకోండి. ఇప్పుడు డైరెక్ట్‌గా ఆ అమ్మాయి బర్స్ట్ అయిపోయి నేనెప్పుడు ఏడవలేదు. నా ఆత్మవిశ్వాసం అంతా పోయింది. అసల ఆడపిల్లలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారంటే నేను చాలా బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు తెలుస్తుంది బాధ అంటే ఏంటో. ప్రతి ఒక్క ఎదవ గురించి మాట్లాడిందావిడ. నువ్వు ఒక షోకెళ్ళినప్పుడు నలుగురితో కలివిడిగా ఉంటారు. నలుగురితో మాట్లాడుకుంటూ ఉంటారు. అది అక్కడ కంపల్సరీ మాట్లాడాలి, తెలుసుకోవాలి, వర్క్ చేసుకొని రావాలి. కానీ ప్రతి దగ్గర మీలాగా బొక్కలెతికే ఎదవలు ఉన్నంత కాలం ఇలా ఏడుస్తూ ఉంటారు. ఇలాగే చాలామంది బలవన్మరణాలు కూడా పాల్పడుతూ ఉంటారు. ఎంత సిగ్గులేని బ్రతుకులంటే మన పక్కనోడి జీవితంలో ఏలు పెట్టి కెలక్కపోతే మనకు అసలు ఆ రోజు ముద్ద దిగదు, అసలు నిద్రే రాదు కదా. ఏం మనుషులరా మీరు? చూడండి అమ్మాయి అంత ఏడుస్తుందో. నేను ఏ రోజు మాట్లాడలేదు, కానీ నాకు ఓపిక నశించింది. నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా. ఎవరు చెప్పుకోవాలి కూడా అర్థం కావట్లేదు నాకు. నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా. ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటది. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఎందుకు? నా కొడుకుని మంచి చదువుకొని మంచి పొజిషన్లో చూడాలనుకున్నా. అది చూడలేనేమో నేను, నాకు అర్థమవుతుంది. నేను బద్దల్లే పోతా. ఇది మాట్లాడితే మీరు ఏదో ఆపేస్తారు. ఇది కాదు, ఓపిక నశించి నేను ఎప్పుడు దేనికి రియాక్ట్ కాలేదు. ఒక అన్నతో మాట్లాడే తప్పు, నా తమ్ముడు అని మాట్లాడితే తప్పు. ఎవరు పడితే వారికి లింకులు వేస్తారు. నాతో అయితే లేదు. చాలా మంది జానక్క చూసి నేర్చుకున్నాం. జానక్క ధైర్యంగా ఉండాలని చాలా మంది అన్నారు నాతోని. నా కోపిక నశించిందిరా. మీ అందరూ చెప్తున్నా నా కోపిక నశించింది. నాకు ఫుల్ బాధ అవుతుంది. ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయారు? వీళ్ళకి ఏం మాయరోగం వచ్చిందని నేను అన్నా, కానీ ఆ బాధలు ఉన్నోళ్ళకే తెలుస్తుంది. ఆ బాధ అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అరే నిజమే కదా, బాధపడ్డోళ్ళకే బాధ తెలుస్తుంది. కానీ తప్పు. న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నోళ్ళకి కానీ చాలా తప్పు. ఒక జీవితాన్ని, ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం పోయినాక మీరు చేసేదేం లేదు. మీరు సంతోషపడతారు, కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడి మీరు బతకొద్దు. చాలా తప్పు. చూసారు కదా, బయటకు వచ్చి ప్రతి ఒక్కడు నీతిలే మాట్లాడతాడు భయ్యా, నీతిలే మాట్లాడతాడు. ఇప్పుడు నువ్వు రాచేటప్పుడు, నువ్వు చూసేటప్పుడు వాస్తవాలు తెలిస్తే ప్రూఫ్లతో మాట్లాడాలి. లేదంటే గాలి వార్తలు వాంటెడ్గా కక్షతోటి కుళ్ళుతోటి ఏదో అమ్మాయి ఎదిగిపోతుందని ఎవరెవరో కల్పించి చేసే ఈ రాంగ్ ప్రాపగండాని ఎవరు నమ్మకండి దయచేసి. ఎవరి జీవితం వాళ్ళది. ఆ అమ్మాయి జీవితంలోకి వెళ్ళవలసిన అవసరం ఎవరికీ లేదు. ఆ అమ్మాయి కూడా ఎవరి జీవితాల్లోకి వెళ్ళదు. చూస్తున్నాం కదా, ఎప్పటి నుంచి ఉంది? గత 10 years నుంచి ఫోక్ సాంగ్స్ చేస్తుంది ఆ అమ్మాయి. ఎప్పుడన్నా ఒక్క రాంగ్ గన్నా విన్నారా మీరు?
విన్నారా? మరి ఉన్న పలంగా ఇప్పుడు ఒక రియాలిటీ షోలోకి వచ్చిన తర్వాత ఇటువంటి ప్రోపగాండాలు చేయడం తప్పు కదా. కొద్దిగా ఇంట్లో ఉన్న చెల్లి, అక్క, అమ్మ కూడా ఆడవాళ్ళే. వాళ్ళు కూడా బయటికెళ్తే ఇలాగే అందరూ అంటారని ఆలోచించుకోండి. ఒక వ్యక్తితో మాట్లాడినంత మాత్రాన, కొద్దిగా చనువుగా ఉన్నంత మాత్రాన క్యారెక్టర్‌లో పోయినట్టు కాదు. అర్థమైందా? కడుపుకు అన్నం తినేవాడెవడు అంత దిగజారి ఆలోచించకండి. గట్టిగా ఎయ్యాలని ఉంది గానీ వద్దులెండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.